ప్రైజ్ ద లార్డ్. టుడేస్ వర్డ్. ఈరోజు వాక్యము జూన్ నెల 29వ తారీఖు 2024. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. లూకా అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలారా, ప్రతి శనివారం మనము ఒక ప్రముఖ సేవకుడు లేదా సేవకురాలు గురించి మాట్లాడుకుంటున్నాం, లేదా విస్తారంగా సంఘ సేవ చేసిన వారి గురించి మనము మాట్లాడుకుంటున్నాం కదా. మనం బైబిల్ కాలంలో కూడా చూసినట్లయితే లూకా అనే ఒక వైద్యుడు ఉన్నారు అక్కడ. ఆయన లూకా సువార్తను కూడా రచించారు. అలాగే ఇక్కడ మనము ఒక క్రైస్తవ వైద్యురాలు గురించి ఈరోజు మాట్లాడుకుందాము. ఆమె పేరు డేమ్ ఎడిత్ మేరీ బ్రౌన్. ఈమె 1864 మార్చి నెల 24వ తేదీన జన్మించారు. 1956 డిసెంబర్ 6వ తేదీన దేవుని యొద్దకు పిలువబడ్డారు. ఈమె ఒక ఆంగ్ల వైద్యురాలు మరియు విద్యావేత్త. ఆమె 1894లో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ లూధియానాని స్థాపించారు. ఇది ఆసియాలో మహిళలకు మొదటి వైద్య శిక్షణ సదుపాయం. ఆమె అర్ధ శతాబ్దం పాటు కళాశాల ప్రిన్సిపల్గా పనిచేసింది. ఆధునిక పాశ్చాత్య పద్ధతులతో భారతీయ మహిళా వైద్యులు మరియు మంత్రసానుల బోధనలో బ్రౌన్ ఒక మార్గదర్శకురాలు. బ్యాప్టిస్ట్ మిషనరీ సొసైటీ బ్రౌన్ని బొంబాయికి పంపింది. అక్కడ ఆమె నవంబర్ 9, 1891 చేరుకుంది. ఆమె భారతదేశంలోని వైద్య పరిస్థితులను చూసి ఆశ్చర్యపోయింది మరియు మహిళలకు, ముఖ్యంగా మంత్రసానులకు అవగాహన కల్పించాలని భావించింది. వివిధ మిషన్లతో 2 ఏళ్లు పనిచేసిన తర్వాత బ్రౌన్ తనంతట తానుగా తన సొంత పనిని స్టార్ట్ చేసింది. ఆమె 4 విద్యార్థులు మరియు 4 అధ్యాపకులతో ప్రారంభించి మహిళల కోసం క్రిస్టియన్ మెడికల్ ట్రైనింగ్ సెంటర్, నార్త్ ఇండియా స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఫర్ క్రిస్టియన్ ఉమెన్ని ఏర్పాటు చేసింది. నవంబర్ 1951 నాటికి బ్రౌన్ భారతదేశానికి వచ్చిన 50వ వార్షికోత్సవ సందర్భంగా కళాశాల 411 మంది వైద్యులు, 143 మంది నర్సులు, 168 మంది ఫార్మసీ డిస్పెన్సర్లు మరియు 1000 మందికి పైగా మంత్రసానులను తయారు చేసింది. ఇంతమందిని ఆమె స్టార్ట్ చేసిన కళాశాల నుండి బయటికి పంపించారు. బ్రౌన్ 1952లో ప్రిన్సిపల్గా పదవీ విరమణ చేసి కాశ్మీర్కు మారారు. బ్రౌన్ డిసెంబర్ 6వ తేదీ 1956న భారతదేశంలోని శ్రీనగర్లో తన హౌస్ బోట్లో 92 ఏళ్ల వయసులో మరణించారు. ఆమె తన జీవితకాలంలో తన వంతు కృషి చేసింది. వీళ్ళందరూ ప్రతి శనివారం మనం మాట్లాడుకునే వాళ్ళు విస్తారంగా సేవ చేసి తమ పని ముగించుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి? మనకున్న టాలెంట్స్తో, తలాంతులతో మనమేం పని చేస్తున్నాం? అది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనకున్న ఈ జీవిత కాలంలో మనం ఎంత పని చేయగలమో అంత చేసి వెళ్ళిపోదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వారాంతం మీకు అందరికీ దీవెనకరంగా ఉండునుగాక. రేపటి దినం ఆదివారం కనుక మీ లోకల్ స్థలంలో ఉన్న సంఘారాధనకు వెళ్ళి లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడండి. మనం తిరిగి సోమవారం కలుసుకుందాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.